హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సంటేజ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మోడల్ వైజ్గా విత్ షార్ట్ కట్స్ డిస్కస్ చెబుతున్నాం. ఇది పార్ట్ 3 వీడియో అండి. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో ఒకసారి చూడండి. నా కమింగ్ టు ద మోడల్ 9 ప్రాబ్లమ్స్. సో చరిత్రలో 20%, హిందీలో 15%, రెండిట్లో 5% ఫెయిల్ అయ్యారు. అప్పుడు రెండిట్లో పాస్ అయిన వారి శాతం ఎంత? సో ఇది మనకి ఎలాంటి క్యాల్కులేషన్స్ లేకుండా వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. రెండిట్లో ఫెయిల్ అయింది ఎంత పర్సంటేజ్? ఫస్ట్ మనం అది ఫిల్ చేయాలి. సో రెండిట్లోనూ 5% ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ చరిత్రలో 20 కదా, అంటే ఆల్రెడీ 5 ఫిల్ చేసాం కాబట్టి 15 రాసుకోవాలి. నెక్స్ట్ హిందీలో 15% కదా, సో ఇక్కడ 10 రాసుకోవాలి. సో అప్పుడు మనకు ఓవరాల్గా మనకి ఎంత పర్సంటేజ్? 30% ఫెయిల్ అయ్యారు. కాకపోతే మనకి క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారు? పాస్ అయిన వారి శాతం ఎంత? రెండిట్లోనూ పాస్ అయ్యారు. సో 70% ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్లో నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథ్స్లో 26%, ఫిజిక్స్లో 30%, రెండిట్లోనూ 5% ఫెయిల్ అయితే ఏదో ఒక దానిలో ఫెయిల్ అయిన వారి శాతం ఎంత? అంటే ఇక్కడ మనకి ఏం లేదండి. సో సేమ్, కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ మిడిల్లో ఏంటిది? బోత్లో రెండిట్లోనూ ఫెయిల్ అయిన వారిని ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి, 5. నెక్స్ట్ మ్యాథ్స్లో 26 అంటే ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 21. సో ఫిజిక్స్లో 30% కదా, సో 25 రాసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయిన వారి పర్సంటేజ్ ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 51%. అంటే ఈ 51% మెంబర్స్ ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు. సో ఈ విధంగా ఇలాంటి మోడల్ సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వీటికి సంబంధించిన మోడల్ ఇంకొక 3 ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. సో వీటిని ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 10. సో చక్కెర ధర 10% తగ్గడం వల్ల 100 రూపీస్కి 5 కిలోలు అదనంగా కొంటాడు. చక్కెర అసలు ఆరంభ ధర ఎంత? అంటే స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉందో ఒకసారి కనుక్కోవాలి. ఇక్కడ మనకి 10% తగ్గింది కదా, దీన్ని ఆర్ అనుకోండి. సో మనకి టోటల్ ఎన్ని రూపీస్కి యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి 100 రూపీస్కి కొంటున్నాడు కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది. సో అతనికి ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 5 కిలోలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని ఏ అనుకోండి. ఇప్పుడు మనకి షార్ట్ కట్ ఏంటంటే ఆర్ఎక్స్ బై 100 మైనస్ ఆర్ ఇంటూ ఏ. సో సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూస్. 10 ఇంటూ 100 బై 100 మైనస్ 10 ఇంటూ 5. సో 1000 బై 90 ఇంటూ 5 అంటే 1000 బై 450. 0 గెట్స్ క్యాన్సల్. సో అప్పుడు మనకి 100 బై 45 అంటే 2.22 వచ్చేసింది. సో ఈ విధంగా ఇలాంటి మోడల్ సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, యాపిల్స్ ధరలో 20% తగ్గింపు వల్ల 200కి ఆ 4 కిలోలు అదనంగా కొనగలిగాడు. కిలోలో అసలు ధర ఎంత? అంటే ఇక్కడ మనకి 20% తగ్గింది కదా, ఆర్ అనేది 20% అవుతుంది. నెక్స్ట్ ఎన్ని రూపీస్కి? 200 రూపీస్కి. ఎక్స్ అనేది ఎంత ఎక్స్ట్రా వచ్చింది? దానికి ఎన్ని కిలోలు వచ్చింది కాబట్టి 4 కిలోలు. సో ఏ అనేది 4 అవుతుంది. సో అప్పుడు మనకి ఫార్ములా యూజ్ చేసి చేయండి. సో ఆర్ఎక్స్ అంటే మనకి ఏమవుతుంది? 20 ఇంటూ 200 బై 100 మైనస్ 20 ఇంటూ 4. సో మనకి 4000 బై 80 ఇంటూ 4. 0 గెట్స్ క్యాన్సిల్. 4 వన్స్ 4 హండ్రెడ్స్. నెక్స్ట్ 425 4 2s అంటే 12.5 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఇలాంటి మోడల్ సమ్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన ఇంకొక 3 సమ్స్ ఉన్నాయండి ఇదే మోడల్ పైన. ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మోడల్ 11 సమ్స్ అండి. సో ఎన్నికలలో ఒకరికి 30% వచ్చి 500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సో అప్పుడు పోలైన ఓట్ల మొత్తం ఎంత? అంటే ఇక్కడ అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 30% వచ్చింది. సో అయినా కానీ అతను ఏమయ్యాడు? 500 ఓట్స్తో ఓడిపోయాడు. సో 30% అనేది ఎక్స్ తీసుకోండి. సో ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? 500 ఓట్లతోటి కాబట్టి వై అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి షార్ట్ కట్ ఏంటంటే 100y బై 100 మైనస్ 2x. అంటే ఇప్పుడు 100 ఇంటూ వై, 500 ఓట్లతో ఓడిపోయాడు కాబట్టి 500. సో 100 మైనస్ 2x. 2x అంటే 60 వస్తుంది. అంటే 100 ఇంటూ 500 బై 40. 0 గెట్స్ క్యాన్సిల్. 5 4 వన్స్ 4 25. సో 25 ఇంటూ 50. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 1
250 అంటే అతని టోటల్ మనకు మొత్తం పోలైన ఓట్లు ఎన్ని 1250. సో ఆ ఎలక్షన్స్లో ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదే మోడల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఒక ఏ మొత్తం ఓట్లలో 40% సాధించింది అంటే ఇది ఎక్స్ అవుతుందండి. సో ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? 1600 ఓట్లతో ఓడిపోయాడు కాబట్టి ఇది వై అవుతుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ తెలుసు కదా, మనకి షార్ట్ కట్ ఏంటి? 100y 100 మైనస్ 2x అంటే 100 ఇంటూ 1600/100 మైనస్ 2x అంటే 80. సో అప్పుడు 100 ఇంటూ 1600/20 వస్తుంది. 21s 20 80s. సో మనకి 8000 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా ఇలాంటి మోడల్ సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడే స్క్రీన్ పైన ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఈ సమ్స్ని కూడా సాల్వ్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ పైన మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి మోడల్ 12 సమ్స్ అనేటివి చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. పట్టణ జనాభా 3,52,800 ఏటా 5% పెరిగితే 2 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆఫ్టర్ అన్నప్పుడు, లేకపోతే తర్వాత అన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే P ఆఫ్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. 100 అనేది రేషియో అండి, ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది తగ్గుతుంది. n అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్, p అనేది ఒరిజినల్ స్టార్టింగ్. సో అప్పుడు మనకేమవుతుంది? 3,52,800 ఇంటూ 100 ఇక్కడ పెరిగింది కదా, ప్లస్ 5/100 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేసామనుకోండి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3,88,962. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా యూజ్ చేసేసి ఆఫ్టర్ అన్నప్పుడు ఇలా చేయాలి. ఇప్పుడు మనకి ఇదే క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పెరుగుతుంది కదా 5% కాబట్టి +5 తీసుకున్నాం. ఇన్ కేస్ తగ్గుతుంది అన్నప్పుడు మైనస్ తీసుకుంటాం అంతే. నెక్స్ట్ పట్టణ జనాభా 3,52,800 ఏటా 5% పెరిగితే 2 సంవత్సరాల క్రితం అంటే పాతది, ఓల్డ్ ఇయర్స్ ఎగో అన్నప్పుడు మనకి ఏంటంటే ఫార్ములా P ఆఫ్ 100/100 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. సో 3 lakhs అంటే ఎగో పాత ప్రీవియస్ జనాభా అడుగుతున్నారు కాబట్టి 3,52,800 ఇంటూ ఇక్కడ మనం ఏం చేయాలి? 100/100 ప్లస్ ఆర్ మైనస్ 5. సో పెరుగుతుంది కదా, సో 100 ప్లస్ 5. సో అప్పుడు ఏమవుతుంది? 3,52,800 ఇంటూ 100/100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 3,20,000 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ప్రీవియస్ జనాభా అడిగినప్పుడు, పాపులేషన్ అడిగినప్పుడు ఈ విధంగా అనుకోవాలి. ఆఫ్టర్ అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. సో ఈ షార్ట్ కట్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే వీటికి సంబంధించిన ఇంకొక 3 సమ్స్ అంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ పైన, మీరు ఒకసారి సాల్వ్ చేయండి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన టోటల్ ఫుల్ ఐడియా అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 13 అండి. సో ఇందులో కూడా ఏమీ లేదు, వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఏంటంటే వేరియస్ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు, ఒకే పర్సంటేజ్ కాకుండా వేరియస్ ఇచ్చినప్పుడు P ఆఫ్ 100 ప్లస్ ఆర్ మైనస్ R1/100 ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ R2/100 ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ R3/100. సో ఇన్ కేస్ 3 ఇస్తే 3, 2 ఇస్తే 2, ఇక్కడ 2 ఇస్తే ఇక్కడ వరకు రాసుకోవాల్సి వస్తుంది. 3 ఇస్తే ఇట్లా, ఇంకోటి 4 ఇస్తే 100 ప్లస్ ఆర్ మైనస్ R4/100. అంటే ఇక్కడ మనకు రేషియో అనేది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇది ఆఫ్టర్ అన్నప్పుడు. సో దీనికి ఎగో అన్నప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్ అడిగినప్పుడు 100 రివర్స్ యూజ్ చేసుకోండి. 100/100 ప్లస్ ఆర్ మైనస్ R1 నెక్స్ట్ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R2. సో ఇలా యూజ్ చేస్తే ప్రీవియస్ అంటే మనకి ఏగో పాపులేషన్ వస్తుంది. సో ఆఫ్టర్ అన్నప్పుడు ఇలా యూజ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ సమ్స్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. సో చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్. వీటికి సంబంధించిన సొల్యూషన్స్ మీరు ఇక్కడే స్క్రీన్ పైన అక్కడ క్వశ్చన్ కింద మనకు కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది, ఒకసారి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకొన్ని వేరే టాపిక్ సంబంధించిన మోడల్స్ విత్ షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.